పటంచెరు పట్టణం 113 డివిజన్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మాజీ ఎంపీపీ రమా సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రోగుల బంధువులకు మరియు వృద్ధులకు అల్పాహారం పంపిణీ చేశారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ మాజీ ఎంపీపీ రమా సంజీవరెడ్డి తన మిత్ర బృందంతో కలిసి సంవత్సరం నుంచి అనగా ప్రతి శనివారం రోగుల బంధువులకు మరియు వృద్ధులకు ఆసుపత్రిలో పనిచేసే నర్సులకు సిబ్బందికి సుమారు 300 మందికి అల్పాహారం పంపిణీ చేస్తారు. చాలా మందికి చేదోడు వాదడుగా ఆపన్న హస్తం అందిస్తూ సహాయం చేస్తూనే ఉంటారు. ఆ భగవంతుడు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలిగి ఉండాలని, ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమా సంజీవరెడ్డి, శంకర్, ఆసుపత్రి సూపర్వైజర్ ప్రభాకర్, బాలాజీ, హరిశంకర్, శ్రీనివాస్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నం టిఫిన్ తీసుకో. సంజీవరెడ్డి గారు ప్రతి వారం రోగులకి, హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి, ప్రతి ఒక్క చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఒక అది మన అల్పారం, టిఫిన్ అన్నీ పంపిణీ చేయడం అవుతుంది. ఇప్పటికి 41 వారం అవుతుంది, 48 వారాలు అవుతుంది. ఇప్పటికి ప్రతి వారం శనివారం ప్రతి ఒక్కరికి రోగులందరికీ దగ్గర ఉండి ప్రతిదీ ఉన్నా లేకుండా పోయి దగ్గర పోయి అన్ని సేవలు చేసి మంచిగానే చెడ్డగానే ఉండి మళ్ళీ ఓల్డేజ్ హోమ్ విదేశం దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉంది. దాంట్లో కూడా ఒక 140 మంది దాకా ఉన్నారు పేషెంట్లకి. వాళ్ళ అక్కడ ఉన్న ఓల్డేజ్ హోమ్ ముసలి వాళ్ళకి అందరికీ అల్పాహారం కానీ బిట్టి కానీ పెట్టడం జరుగుతుంది. ఈ పాలన అవుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని భగవంతుడు కోరుకుంటున్నాను. స్వామి శరణం, స్వామి శరణం. సంజీవరెడ్డి గారి అన్నగారికి నా ధన్యవాదాలు. ప్రతి శనివారము గవర్నమెంట్ హాస్పిటల్కు సేవా సమితి టిఫిన్లు, అల్పాహారములు అన్నీ అందజేస్తారు. ఇప్పటికీ 48 వారం అవుతున్నది. అలాగనే మాకు వీల్ చైర్లు, స్ట్రెచ్చర్లు అన్నీ ఇప్పించింది 2 ఇంతకుముందు కూడా మాకు ఎన్నో సేవలు చేస్తాడని ధన్యవాదాలు చెప్పాడు.